ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 28న జరగబోయే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కదా. మరి వృషభ రాశి వారికి ఈ గ్రహణం వల్ల ఎందుకు ఇంతటి మహర్దశ పట్టబోతోంది? అసలు వృషభ రాశికి కుంభరాశిలో ఉండే శతభిష నక్షత్రానికి ఉన్న రహస్య లింక్ ఏంటి? లాటరీ తగిలినట్టుగా అకస్మాత్తుగా డబ్బు రావడం వెనుక ఉన్న అసలు జ్యోతిష్య రహస్యమేమిటి? మీ ఎదుగుదల చూసి ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతారు? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ అత్యంత స్పష్టమైన, ఆచరణాత్మకమైన సమాధానాలు తెలుసుకున్నాం. ఇది ప్రతిరోజు మీరు చూసే సాధారణ రాశిఫలం ఏమాత్రం కాదు. ఆగస్ట్ 28 చంద్రగ్రహణానికి సంబంధించిన ఒక అత్యంత ప్రత్యేకమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణ. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన అదృష్ట సూచన ఏ నిమిషంలోనైనా మీకు ఎదురు కావచ్చు. ముందుగా మీరు వృషభ రాశి వారైతే కామెంట్లో ఓం నమశివాయ అని రాయండి. పూర్తి పాజిటివ్ ఎనర్జీతో మన ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. ఆగస్ట్ 28న సంభవించే చంద్రగ్రహణం గురించి ముందుగా మనం ఒక ముఖ్యమైన ఖగోళ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రీయంగా చూస్తే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కదా. మన దేశంలో కనిపించదు కాబట్టి సహజంగానే మన ప్రాంతీయ ఆచారాల ప్రకారం గుడి తలుపులు మూసివేయడం లేదా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం లాంటి కఠినమైన సూతక నియమాలు, పట్టింపులు బహుశా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడే మనం ఒక నిగూఢమైన జ్యోతిష్య వాస్తవాన్ని గుర్తించాలి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణం భూమి మీద ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది కదా. అలాగే గ్రహాల స్థానాలు, సూర్యచంద్రుల ఆకర్షణ శక్తులు విశ్వమంతటా తమ ప్రభావాన్ని నిరంతరం చూపుతూనే ఉంటాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గ్రహణం అనేది మనసుకు, ఆలోచనలకు కారకుడైన చంద్రుని మీద పడే ఒక నీడ లేదా ఒక బలమైన శక్తి తరంగం. ఆ గ్రహణం కంటికి కనిపించినా కనిపించకపోయినా ఆ సమయంలో ఏర్పడే నవగ్రహాల కలయిక, వాటి శక్తి తరంగాలు భూమి మీద ఉన్న ప్రతి మనిషి మానసిక స్థితి మీద, ముఖ్యంగా వారి జాతక చక్రాల మీద ఖచ్చితంగా ఒక బలమైన ముద్ర వేస్తాయి. కాబట్టి శాస్త్రీయంగా ఇది కనిపించని గ్రహణమైన జ్యోతిష్యపరంగా ఈ గ్రహణ సమయం ఒక పెద్ద జీవిత మార్పునకు, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని పండితులు బలంగా భావిస్తుంటారు. ఇక్కడి అసలు ట్విస్ట్ ఉంది. ఈ అదృశ్య గ్రహణం వృషభ రాశి వారి జీవితాల్లో ఎందుకు ఇంత పెద్ద ప్రకంపనలు సృష్టించబోతోందో ఇప్పుడు చాలా వివరంగా చూద్దాం. ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా కుంభరాశి, అందులోనూ ముఖ్యంగా శతభిష నక్షత్రం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ చాలామందికి వెంటనే ఒక సందేహం రావచ్చు. శతభిష నక్షత్రం కుంభరాశికి చెందినది కదా, మరి వృషభ రాశికి దానివల్ల ఎందుకు అంత లాభం కలుగుతుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో వృషభ రాశి నుంచి లెక్క పెడితే కుంభరాశి అనేది కర్మస్థానం, అంటే జీవితంలో 10వ ఇల్లు అవుతుంది. ఒక వ్యక్తి జాతకంలో 10వ ఇల్లు అనేది చాలా చాలా కీలకమైనది. అది మన ఉద్యోగం, మనం చేసే వ్యాపారం, సమాజంలో మనకు దక్కే కీర్తి ప్రతిష్టలు మరియు నలుగురిలో మన స్థాయిని నిర్దేశించే అత్యంత శక్తివంతమైన స్థానం. ఇక శతభిష నక్షత్రం విషయానికొస్తే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. అలాగే ఈ నక్షత్రానికి అధిదేవత సాక్షాత్తు వరుణదేవుడు. రాహువు సాధారణ లక్షణం ఏంటంటే ఏదైనా సరే అకస్మాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా, కలలు కూడా అనుకోని రీతిలో ఇవ్వడం. శతభిష నక్షత్రం నిగూఢమైన రహస్యాలను ఛేదించడానికి, పాత రోగాలను లేదా దీర్ఘకాలిక సమస్యలను నయం చేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రసిద్ధి. ఈ అద్భుతమైన శతభిష శక్తి నేరుగా వృషభ రాశి వారి 10వ ఇంట, అంటే కర్మస్థానంలో ప్రతిఫలిస్తుండడం వల్ల వారి కెరీర్ మరియు ఆర్థిక జీవితంలో ఎవరూ ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయని జ్యోతిష్య విశ్వాసాలు స్పష్టంగా చెబుతున్నాయి. లాటరీ తగలబోతోంది అని మనం టైటిల్లో చెప్పుకున్నాం. ఇది వినగానే చాలామందికి నిజంగానే మార్కెట్లోకి వెళ్ళి ఒక లాటరీ టికెట్ కొంటే కోట్లు వస్తాయా అనే ఆలోచన వస్తుంది. కానీ జ్యోతిష్యపరంగా ఇక్కడ లాటరీ అంటే అర్థం అక్షరార్థంలో లాటరీ టికెట్ కాదు. ఇది అకస్మాత్తుగా వచ్చే ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశం లేదా జీవితంలో ఎప్పుడో ఆశ వదులుకున్నా అనుకోని ధనలాభమని భావించాలి. వృషభ రాశి వారికి ఈ ఆగస్ట్ 28 గ్రహణం తర్వాత డబ్బు అనేది ఒకే మార్గంలో కాకుండా అనేక విభిన్న రూపాల్లో రావచ్చు.
ఉదాహరణకు, మీరు ఎవరికో ఎప్పుడూ అప్పు ఇచ్చి ఉంటారు. ఆ వ్యక్తి మోహం చాటేసి ఉంటాడు. ఆ డబ్బు ఇక రాదు అని మీరు పూర్తిగా ఆశలు వదులుకొని ఉండవచ్చు. అలాంటి ఆగిపోయిన డబ్బు ఉన్నట్టుండి వాళ్లే వచ్చి మీ చేతికి ఇవ్వవచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా కోర్టు కేసు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే అది అకస్మాత్తుగా మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. వ్యాపారంలో మీరు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా ఎప్పుడూ కొని వదిలేసిన ఒక చిన్న భూమి ముక్క ఎవరూ ఊహించని విధంగా రెట్టింపు లాభాలను తీసుకురావచ్చు. ఇలా మీకు తెలియకుండానే మీరు ఏమాత్రం ఊహించని ఒక మార్గం గుండా పెద్ద మొత్తంలో డబ్బు మీ అకౌంట్లోకి చేరడాన్ని మనం లాటరీ తగలడం లాంటి అదృష్టంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే కష్టపడకుండా వచ్చేది మాత్రమే కాదు, మనకు రావలసిన డబ్బు సరైన సమయానికి చేతికి అందినా అది లాటరీతో సమానమే కదా. ఇది వృషభ రాశివారు తప్పక గమనించాల్సిన విషయం. వృషభ రాశివారు సహజంగానే చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి జీవితంలో స్థిరత్వం, అందమైన వస్తువులు, కళలు అంటే చాలా ఇష్టం. కానీ గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా సరైన ఫలితం దక్కకపోవడం, ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు తిరిగి మీకు కీడు తలపెట్టడం లాంటివి ఎక్కువగా జరిగి ఉండవచ్చు. మీరు పడిన ఈ మానసిక క్షోభకు, మీరు చిందించిన చెమటకు సరైన ప్రతిఫలం దక్కే సమయం ఈ గ్రహణంతో మొదలవుతుంది. మీ ఓపికే మీకు శ్రీయామరక్ష అని ఇన్నాళ్ళు మీరు నమ్మారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజం కాబోతోంది. శతభిష నక్షత్రం అంటేనే 100 వైద్యుల సమాహారమని జ్యోతిష్యంలో ఒక నానుడి ఉంది. అంటే మీ జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా ఇన్నాళ్లుగా ఉన్న 100 రకాల సమస్యలకు ఈ శతభిష నక్షత్ర శక్తి ఒకేసారి పరిష్కారం చూపించబోతోందని అర్థం చేసుకోవాలి. ఉద్యోగం చేసే వృషభ రాశి వాళ్ళకి ఈ సమయం ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పవచ్చు. మీ కర్మస్థానంలో ఏర్పడుతున్న ఈ అద్భుతమైన జ్యోతిష్య మార్పు వల్ల ఆఫీసులో మీ స్థాయి ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్ళు మీరు మీ ఆఫీసులో ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా ప్రాజెక్టులు పూర్తి చేసినా మీ బాస్ లేదా యాజమాన్యం మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేదని మీరు లోపల కుమిలిపోతూ ఉండవచ్చు. మీకంటే తక్కువ కష్టపడేవారు ప్రమోషన్లు తీసుకుని పైకి వెళ్ళిపోతుంటే మీకు చాలా బాధ కలిగి ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 28 గ్రహణ ప్రభావం తర్వాత పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతాయి. ఎవరైతే మీ ప్రతిభను తక్కువగా అంచనా వేశారో వారే స్వయంగా వచ్చి మీ పనితనాన్ని మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. మీ ప్రతిభను గుర్తించి మీకు ప్రమోషన్ లేదా మీరు ఆశించిన దానికంటే భారీ శాలరీ హైక్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎప్పటి నుంచో రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన అప్రైజల్స్ అన్నీ సానుకూలంగా క్లియర్ అవ్వవచ్చు. పై అధికారుల నుంచి మీకు అపూర్వమైన మద్దతు లభిస్తుంది. అంతేకాదు, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా దూర ప్రాంతాలలో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి శతభిష నక్షత్రం అధిపతి అయిన రాహువు ఒక అద్భుతమైన అవకాశాన్ని సృష్టించగలడు. రాహువు విదేశీ ప్రయాణాలకు, కొత్త సాంకేతిక రంగాలకు కారకుడు కాబట్టి ఐటీ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, టెక్నాలజీ ఫీల్డ్లో పనిచేసే వారికి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం. మీరు అసలు ఊహించని ఒక బహుళజాతి సంస్థ నుంచి మీకు పిలుపు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారికి కూడా ఈ ఆగస్టు 28 గ్రహణం ఒక పెద్ద వరం లాంటిదే. వ్యాపారం అనగానే ఎప్పుడూ ఒకేలా ఉండదు. లాభనష్టాలు, ఎత్తుపల్లాలు సహజమని అందరికీ తెలుసు. కానీ గత కొంతకాలంగా మీరు వ్యాపారంలో ఒక స్తబ్దతను ఎదుర్కొని ఉండవచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా ఆశించిన రాబడి లేకపోవడం, కస్టమర్ల సంఖ్య తగ్గిపోవడం జరిగి ఉండవచ్చు. కానీ ఈ గ్రహణం తర్వాత మీ వ్యాపారంలో ఒక ఊహించని కస్టమర్ లేదా ఒక పెద్ద ఆర్డర్ మీ తలుపు తట్టే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో రాత్రింబవళ్లు ప్రయత్నిస్తున్న ఒక పెద్ద బిజినెస్ డీల్ అకస్మాత్తుగా ఫైనల్ అవ్వచ్చు. మీ కాంపిటీటర్స్ సైతం ఆశ్చర్యపోయేలా మీ వ్యాపారం నలుదిశలా విస్తరిస్తుంది. మీ షాప్లో లేదా మీ గోడౌన్లో ఎప్పటి నుంచో అమ్ముడుపోకుండా ఉండిపోయిన డెడ్ స్టాక్ కూడా అకస్మాత్తుగా అమ్ముడుపోయి మీకు డబ్బులు రావచ్చు. పాత పార్ట్నర్షిప్ సమస్యలు లేదా భాగస్వాములతో ఉన్న చిన్న చిన్న వివాదాలు ఏవైనా ఉంటే అవి వాటంతటా అవే తొలగిపోయి కొత్త బిజినెస్ ఐడియాలు మీ మదిలో మెదులుతాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, ఈ-కామర్స్ లేదా టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఈ శతభిష నక్షత్ర ప్రభావం అక్షరాల కనకవర్షం కురిపించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడో మార్కెట్లో నిలిచిపోయిన మీ పేమెంట్స్ అన్నీ వరుసగా క్లియర్ అవుతాయి. మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడే ఒక అద్భుతమైన పరిస్థితి వస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఉంటుంది.
మీ బంధువులు ఏడవటం ఖాయమని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. దీని అర్థం కుటుంబ సభ్యుల మధ్య ద్వేషం పెరుగుతుందని లేదా ఎవరికో ఏదో అపకారం జరుగుతుందని ఏమాత్రం కాదు. మన సమాజంలో లేదా మన బంధువుల్లో ఇరుగు పొరుగు వారిలో కొంతమంది ఉంటారు. వారు మన ఎదుగుదలను చూసి ఏమాత్రం ఓర్వలేరు. వృషభ రాశి వారిని ఇన్నాళ్ళు తక్కువ అంచనా వేసిన వారు, వీళ్ళు జీవితంలో ఇంకేం ఎదుగుతారులే, వీళ్ళకి చేతి కాదులే అని వెక్కిరించిన వారు ఈ గ్రహణం తర్వాత మీ స్థాయిని, మీ హోదాను చూసి నోరెళ్లబెడతారు. మీరు కొత్తగా కొనుగోలు చేయబోయే ఇల్లు కావచ్చు, లేదా మీరు గర్వంగా ఇంటికి తీసుకురాబోయే ఒక లగ్జరీ కారు కావచ్చు, లేదా మీ పిల్లల ఉన్నత చదువులకు, వారి పెళ్లిళ్లకు మీరు చేసే దర్జాగా చేసే ఖర్చు కావచ్చు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోవడం, లోపల అసూయ పడటం వారి వంతవుతుంది. వాళ్ళు మీతో నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేక, మీ విజయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇదే మీ జీవితంలో మీరు సాధించే నిజమైన విజయం. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలకు, మీరు మౌనంగా భరించిన సూటిపోటి మాటలకు ఈ ఆర్థిక ఎదుగుదలే ఒక చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారే రేపు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. ఈ వీడియోలో చెబుతున్న విషయాలు మీకు కనెక్ట్ అవుతున్నాయి, మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లోతైన ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు ముందు ముందు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. ఇక కుటుంబ వ్యవహారాలు, ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ సమయం చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది. గ్రహణ ప్రభావం వల్ల మీ మనసులోని పాత గందరగోళం, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధావస్థ పూర్తిగా తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. జీవిత స్వాదితో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన గొడవలు సమసిపోతాయి. శతభిష నక్షత్రం హీలింగ్ అంటే నయం చేసే గుణాన్ని పుష్కలంగా కలిగి ఉంటుంది కాబట్టి అది కేవలం శారీరక రోగాలనే కాదు, దెబ్బతిన్న బంధాలను, గాయపడిన మనసులను కూడా చాలా సున్నితంగా నయం చేస్తుంది. మీ మాటకు మీ కుటుంబంలో మునుపటి కంటే గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను మీ పిల్లలు లేదా మీ ఇంట్లోని పెద్దలు చాలా సానుకూలంగా స్వీకరిస్తారు. ఇక వివాహం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఊహించని విధంగా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అది కూడా ఆర్థికంగా చాలా స్థిరపడిన మంచి పేరున్న కుటుంబం నుంచి ఆ సంబంధం రావచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితంలో మీకు దక్కే మరో లాటరీ లాంటిదే అని చెప్పవచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల నుంచి ఎదురైన వ్యతిరేకత నెమ్మదిగా తగ్గి వారు మీ ప్రేమను అంగీకరించే పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడుకోవాలి. జ్యోతిష్య విశ్లేషణ అనగానే చాలామంది జ్యోతిష్కులు ఆరోగ్యపరంగా భయపెట్టే విషయాలు చెబుతుంటారు. కానీ ఇక్కడ మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వారు సహజంగానే చాలా దృఢమైన శరీర నిర్మాణాన్ని, కష్టపడే పత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం వల్ల తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ గ్రహణ సమయంలో మరియు ఆ తర్వాత వచ్చే నెలల్లో మీరు కేవలం మీ నిద్ర మరియు విశ్రాంతి మీద కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది. శతభిష నక్షత్రం ప్రభావం వల్ల మీకు సరైన వైద్యుడు దొరకడం లేదా మీరు వాడుతున్న మందులు అద్భుతంగా పనిచేయడం జరగవచ్చు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు లేదా చిన్న చిన్న అలర్జీల వంటి ఆరోగ్య సమస్యల నుంచి మీకు దాదాపుగా శాశ్వత ఉపశమనం లభించే అవకాశం ఉంది. రోజు ఉదయం కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం, ప్రకృతిలో కాసేపు నడవడం, కంటి నిండా కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా మీరు పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పదిలపడుతుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందరికీ ఒక సహజమైన సందేహం రావచ్చు. ఈ ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి, అంటే లక్షలాది మందికి ఒకేలా అక్షరం పొల్లుపోకుండా ఉంటాయా అని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాధారణ రాశిఫలం అనేది ఒక విస్తృతమైన దిశానిర్దేశం మాత్రమే. ఇది ఒక వాతావరణ నివేదిక లాంటిదని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టిన మీ వ్యక్తిగత జాతకంలో నవగ్రహాల స్థానాలు, మీ జన్మ నక్షత్రం అంటే మీరు కృత్తికా నక్షత్రంలో పుట్టారా, రోహిణి నక్షత్రంలో పుట్టారా లేదా మృగశిర నక్షత్రంలో పుట్టారా అనే దాన్ని బట్టి, మరియు ప్రస్తుతం మీకు నడుస్తున్న దశాభుక్తులు అంటే మహాదశ, అంతర్దశ వంటి అనేక సూక్ష్మమైన అంశాల ఆధారంగా ఈ ఫలితాల తీవ్రత వ్యక్తికి మారుతుంది.
కొంతమందికి ఈ అదృష్టం ఒక పెద్ద సునామీలా ఒక్కసారిగా ముంచెత్తవచ్చు. మరికొంతమందికి నెమ్మదిగా స్థిరమైన మార్పుల రూపంలో అంచెలంచెలుగా రావచ్చు. కానీ అదృష్టం తలుపు తట్టడం మాత్రం 100% ఖాయం. మీ వ్యక్తిగత జాతకంలో గనక వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు, అలాగే ఈ పరివర్తనకు కారణమైన రాహువు మరియు మీ కర్మస్థానానికి అధిపతి అయిన శని గ్రహాలు శుభస్థానాలలో బలంగా ఉంటే ఇక మీరు పట్టిందల్లా బంగారమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇప్పుడు అసలు డబ్బు యోగం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. గ్రహణం ముగిసిన తర్వాత వచ్చే రోజుల్లో, వారాల్లో మీరు ప్రధానంగా గమనించాల్సిన ఒక 5 ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలు గనక మీకు మీ దైనందిన జీవితంలో ఎదురైతే మీ దశ మారబోతోందని, ఈ గ్రహణ అదృష్టం మీ సొంతం కాబోతోందని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి సంకేతంగా మీకు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు. అది ఎప్పటి నుంచో మీతో అసలు మాట్లాడని ఒక పాత మిత్రుడు, మాజీ సహోద్యోగి లేదా ఒక దూరపు బంధువు నుంచి కావచ్చు. వారి ద్వారా మీకు ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశం, ఒక కొత్త ఉద్యోగ సమాచారం లేదా ఒక భాగస్వామ్య బిజినెస్ డీల్ గురించి ప్రస్తావన రావచ్చు. ఆ చిన్న ఫోన్ కాల్ మీ జీవిత గమనానికే ఒక టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంటుంది. రెండవ సంకేతంగా మీరు దాదాపుగా మరిచిపోయిన లేదా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక ఫైనాన్షియల్ పేమెంట్ గురించి మీకు బ్యాంక్ నుంచి, గవర్నమెంట్ కార్యాలయం నుంచి లేదా సంబంధిత వ్యక్తుల నుంచి ఒక మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. ఇది మీ పీఎఫ్ డబ్బులు కావచ్చు, పాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చు, లేదా ఎవరో బంధువులు ఇవ్వాల్సిన అప్పు కావచ్చు. అది తిరిగి వస్తుందనే వార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మూడవ సంకేతంగా మీరు అసలు ఊహించని ఒక చోట నుంచి, మీరు కనీసం అప్లై కూడా చేయని ఒక డిపార్ట్మెంట్ నుంచి లేదా కంపెనీ నుంచి కొత్త జాబ్ ఆఫర్ రావడం, లేదా మీ ప్రస్తుత ఆఫీస్లోనే మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక కొత్త అత్యంత కీలకమైన బాధ్యతను మీ భుజాలపై పెట్టడం జరుగుతుంది. ఇది మొదట్లో మీకు భయంగా అనిపించినా భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలను ఆకాశానికి తీసుకెళ్లే మెట్టవుతుంది. నాలుగవ సంకేతంగా మీ కుటుంబ వాతావరణంలో ఆస్తికి సంబంధించిన లేదా డబ్బుల పంపకాలకు సంబంధించిన ఒక అత్యంత సానుకూలమైన చర్చ మొదలవుతుంది. ఇన్నాళ్ళు ఈ టాపిక్ వస్తే గొడవలు జరుగుతాయేమో అని భయపడిన వారు కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఆస్తుల పంపకాలు చేసుకోవడానికి లేదా ఒక స్థిరాస్తిని అమ్మి ఆ డబ్బును పంచుకోవడానికి ముందుకు వస్తారు. ఇక ఐదవ అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఎప్పుడో చిన్నతనంలో లేదా మీ కెరియర్ ప్రారంభంలో మరిచిపోయి చేసిన ఒక చిన్న పెట్టుబడి, పోస్టాఫీసు స్కీమ్ లేదా ఏదైనా చిట్ ఫండ్ డబ్బులు అకస్మాత్తుగా మెచ్యూర్ అయ్యి వడ్డీతో సహా ఆ పెద్ద మొత్తం మీకు చేరే అవకాశం ఏర్పడడం, లేదా మీ తల్లిదండ్రుల ద్వారా మీకు ఒక పాత ఆభరణం లేదా ఆస్తి పత్రాలు అనుకోకుండా మీ చేతికి రావడం. ఈ 5 సంకేతాలలో ఏది జరిగినా సరే శతభిష నక్షత్రం మరియు ఆగస్టు 28 చంద్రగ్రహణం మీ మీద తన సానుకూల ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపించడం మొదలుపెట్టిందని మీరు బలంగా నమ్మవచ్చు. చివర్లో చెప్పబోయే ఈ ఒక విషయం మాత్రం అస్సలు మిస్ కాకండి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మనం ఎంత అదృష్టవంతులమైనా, మన జాతకం ఎంత బలంగా ఉన్నా ఆ అదృష్టాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి, వచ్చే అవకాశాలను చేజార్చుకోకుండా ఉండడానికి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఈ పరిహారాల కోసం మీరు ఎవరికో వేలు, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వృషభ రాశి అధిపతి శుక్రుడు, అలాగే గ్రహణానికి కారకుడైన చంద్రుడు. వీళ్ళిద్దరికీ ఈశ్వరుని ఆరాధన అంటే శివారాధన అనేది అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో లేదా ఆ తరువాత వచ్చే సోమవారాల్లో మీరు వీలైనప్పుడు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకొని శివలింగానికి మీ చేతుల మీదుగా స్వయంగా జలాభిషేకం చేయండి. వీలైతే మారేడు దళాలతో పూజ చేయండి. దానం చేయగలిగితే పేదవారికి లేదా అనాథలకు మీ స్తోమత కొద్దీ ఏమాత్రం అహంకారం లేకుండా అన్నదానం చేయండి. పాలు, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయడం ద్వారా చంద్రుని వల్ల మీ జాతకంలో కలిగే ప్రతికూల ప్రభావాలు ఏమైనా ఉంటే అవి తక్షణమే తొలగిపోతాయి. రోజు ఉదయం నిద్రలేవగానే మీ మనసులో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఒక 108 సార్లు చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జపించండి. ఇది చేస్తే వెంటనే ఇంటి పైకప్పు కన్నం పడి కోట్లు ఇంట్లో పడిపోతాయి అని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఈ సాధారణ ఆధ్యాత్మిక చర్యల వల్ల మీ మనసుకు ఒక
అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా, పదునుగా ఉంటాయి. తద్వారా మీరు జీవితంలో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. గ్రహణ సమయంలో ప్రాంతీయ ఆచారాలను బట్టి మీ కుటుంబ పెద్దలు ఏవైనా కట్టుబాట్లు, నియమాలు చెబితే వాటిని కూడా ఒక బాధ్యతగల వ్యక్తిగా గౌరవించండి, పాటించండి. మీ జీవితంలో ఈ పెద్ద మార్పు ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఖచ్చితంగా కాలమే చెబుతుంది. కానీ ఆగస్టు 28 తర్వాత రాబోయే రోజులు, నెలలు వృషభ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన, స్వర్ణమయమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని మాత్రం జ్యోతిష్య పండితులు అత్యంత బలంగా విశ్వసిస్తున్నారు. మీ ప్రతిభకు, మీ శ్రమకు, మీ సహనానికి తగిన గుర్తింపు లభించే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. మీరు చేయవలసిందల్లా ఒకటే: ఎప్పుడూ సానుకూల దృక్పథంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో మీ ప్రయత్నాలను ఎప్పటిలాగే కొనసాగించడమే. అకస్మాత్తుగా వచ్చే మార్పులను చూసి ఏమాత్రం భయపడకండి, కంగారు పడకండి. అవి మీ మంచికే, మీ భవిష్యత్తు అభ్యున్నతి కోసమే జరుగుతున్నాయని బలంగా నమ్మండి. ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వారని తక్కువ చేశారో వారికి మీ నోటితో కాదు, మీ అద్భుతమైన విజయంతోనే గట్టి సమాధానం చెప్పండి. ఈ ఆగస్టు 28 చంద్రగ్రహణం మీ జీవితంలో, మీ కుటుంబంలో అన్ని విధాల శుభాలను, సిరి సంపదలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో వివరించిన విషయాలు మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని రాసి మీ ఇష్టదైవం పట్ల మీ భక్తిని చాటుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంత ఓపికగా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.